నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనతో పాటు మనోహర్ గారు, అలాగే బిజినెస్ కోచ్ శవరియా గారు ఉన్నారు. ఇంతకీ ఈరోజు మనం ఏ బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుతున్నాం, దానికి ఫ్యూచర్లో ఎంత స్కోప్ ఉంటుందో తెలుసుకోబోదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సిరి గారు. సో యాక్చువల్గా ఈవెంట్ మేనేజింగ్ అన్న ఈ జోనర్లో వెళ్ళాలి అన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మనది బుక్ అండ్ ఈవెంట్ అండి. సో బుక్ అండ్ ఈవెంట్ స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 6 years నౌ. సో బిఫోర్ దట్ చెప్పాలి అంటే బుక్ అండ్ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ఒక కారణాలు చెప్పాలంటే 35 years బ్యాక్ ఎస్కేఎన్ కళాక్షేత్రం అని చెప్పి మా పేరెంట్స్ స్టార్ట్ చేసిన డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ. సో ఆ డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీలో కూచిపూడి నృత్యం, కర్ణాటక వోకల్, కీబోర్డ్, తబలా ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తూ మా ఫాదర్ అండ్ మదర్ స్టార్ట్ చేసిన అకాడమీ కళాక్షేత్రం, ఎస్కేఎన్ కళాక్షేత్రం అనమాట. సో అది క్లాసికల్ డాన్స్ నేర్పించడమే కాకుండా వీ యూస్ టు డూ సో మెనీ ప్రోగ్రామ్స్. ఇప్పటి వరకు చెప్పాలి అంటే మోర్ దాన్ 50,000 ప్రోగ్రామ్స్ పాన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా చేయడం జరిగింది. సో ఆ ఈవెంట్స్, ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, స్టేజ్ సెటప్ కావచ్చు, సౌండ్ కావచ్చు, ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేనే దగ్గర నుంచి చూసుకునేవాడిని. సో నాతో పాటుగా టీం ఎవరు అంటే బేసికల్గా స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, లేకపోతే జాబ్ సెర్చ్ చేసే వాళ్ళు కావచ్చు. మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళని కూడా నేను యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళకు కూడా టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ యొక్క ప్లాట్ఫామ్లో అందిస్తూ, సో మేము అంటే ఈవెంట్స్ స్టార్ట్ చేద్దామని కాదు, జస్ట్ ఒక వర్క్ అంటే ఒక వర్క్ వస్తే ఎలా దాన్ని కంప్లీట్ చేయాలి అనే మోటోతోటి వీ యూస్ టు డూ ద ప్రోగ్రామ్స్ అనమాట. సో ప్రోగ్రామ్స్ అనగానే అగైన్ దిస్ డాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్, ఆర్కెస్ట్రా ఈవెంట్స్ ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళం. సో దీన్ని ప్లాట్ఫామ్గా బేస్ చేసుకుని 2016 టైంలో మేము యాజ్ ఎ టీమ్ ఉండేవాళ్ళం కాబట్టి, అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా. సో వీళ్ళందరికీ కూడా బర్త్డేస్ వచ్చినప్పుడు బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడము, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మేమే ఒక టీం కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఇంట్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, లేకపోతే రిక్వైర్మెంట్స్ ఒక సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా స్పెషల్గా బాజా భజంత్రీలు, పురోహితులు, ఇలా ప్రతి ఒక్కటి అనమాట. అంటే ఇలా చేయడం అనేది వీ యూస్ టు డూ అవర్ సెల్ఫ్ డెవలప్మెంట్ లాగా మేము ప్రాక్టీస్ చేస్తూ వర్క్ చేసేవాళ్ళం. అంటే దట్ ఈస్ నాట్ లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు సపోజ్ మాకు చుట్టూ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక ఈవెంట్ ఉంది, దాన్ని మేమే తీసుకొని ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేయడం, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగానే మేము ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేసేవాళ్ళం. ఫస్ట్ వాలంటరీగా స్టార్ట్ చేసేవాళ్ళం. సో అంటే తెలిసిన వాళ్ళకి బేసికల్గా, దట్ ఈస్ నాట్ అండ్ కమర్షియల్గా కాకుండా తెలిసిన వాళ్ళకి స్టార్ట్ చేసేవాళ్ళం. కమర్షియల్ మోడ్లోకి ఎప్పుడు వచ్చారండి? సో అది బేస్ చేసుకుని ఆఫ్టర్ నాది బేసికల్గా ఎంసీఏ అండి, నా ప్లాట్ఫామ్, నేను డేటా అనలిస్ట్ నేను. సో దాన్ని బేస్ చేసుకుని నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను ఆన్లైన్లో. సో దెన్ ఆఫ్టర్ ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన, బయట చూస్తున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒక ఈవెంట్ చేయాలి అంటే ఒక టైప్ ఆఫ్ టెన్షన్ ప్రిపేర్ అయిపోతున్నారు అనమాట. సో ఒక చిన్న బర్త్డే పార్టీ అయినా సరే వెండర్ సరిగ్గా టైంకి దొరకపోవడము, లేకపోతే ఈవెంట్ సక్సెస్ఫుల్గా అవ్వకపోవడము, ఫుడ్లో లోపాలు ఉండడము, చెప్తారు అలా చేస్తాం ఇలా చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ది ఎగ్జిక్యూషన్ ఏదో ఒక మిస్టేక్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఈవెంట్ అయిపోయిన తర్వాత బాధపడే వాళ్ళు చాలా మందిని చూసామన్నమాట. మా సర్కిల్లోనే, యాజ్ ఇట్స్ వెరీ బిగ్ సర్కిల్ ఉండే వాటికి చూసామన్నమాట. చూసి దీని ఇలా కాదు, వీ హ్యావ్ టు గెట్ దిస్ ఇన్ టు ద స్కోప్. అండ్ ఏదైనా సరే రిక్వైర్మెంట్ కావాలి అంటే ఒక కెమెరామ్యాన్ కావాలి, ఏది కావాలి అంటే సరే వెంటనే కస్టమర్స్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి బుక్ అండ్ ఈవెంట్ 2016 స్టార్ట్ చేయడం జరిగింది. సో మన దాంట్లో ఏంటంటే వీ యూస్ టు పుట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్, స్టేజ్ సెటప్ కావచ్చు, అంటే ఏ టు జెడ్ ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా సరే దాంట్లో విత్ కాంటాక్ట్స్ తోటి మనం ప్రొవైడ్ చేసాం. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది కస్టమర్ రిక్వైర్మెంట్స్ అంటూ తెలియాలి. సో అసలు ఫస్ట్ ఒక చిన్న ఈవెంట్ చేయాలి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఫ్లవర్ డెకరేషన్ చేయాలంటే బంతిపూలు కావాలి, దానిలో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బంతిపూలు కావాలి. అలానే నెక్స్ట్ ఒక కెమెరామ్యాన్ కావాలి, ఒక చిన్న సౌండ్ సిస్టమ్ కావాలి. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. సో ఒక చేతిలో ఒక 10,000 రూపాయలు ఉన్నా సరే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ పర్సన్ ముందుకు రావచ్చు, లేదంటే ఒక 10 లక్షల రూపాయలు ఉన్నా సరే ద పర్సన్ కెన్ స్టార్ట్ ద ఈవెంట్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఎంత అమౌంట్ అనేది కాదు, ఎంత నాలెడ్జ్ ఉంది పర్సన్ దగ్గర అనేది చూడాలి. సో నా దగ్గర ఒక 1 lakh, ఒక 1 crore ఉంది, నేను మొత్తం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేసాను అని ముందుకు వచ్చేసేసి ఏం చేయలేకపోతే వేస్ట్ అది. సో అది ఇన్వెస్ట్మెంట్ గురించి పెడితే దట్ డిపెండ్స్ అపాన్ ద ఐడియాలజీ. సో ఎంత బాగా ఈవెంట్ చేస్తున్నాం అనేది, కస్టమర్ ఎంత సాటిస్ఫై అవుతున్నారు, సో కస్టమర్కి మనం ఇచ్చే రిక్వైర్మెంట్ వాళ్ళు అడుగుతారు మాకు ఇలా కావాలి అంటే అని వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద కస్టమర్. ఎప్పుడు జరిగే థీమ్ కాకుండా డిఫరెంట్ థీమ్లో ఆలోచించి వాళ్ళకి డిఫరెంట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ విల్ ఫీల్ హ్యాపీ.
అండ్ ఇంకోటి ఏంటి, ఒక కస్టమర్ లాగా చూడకూడదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూడాలి, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి. ఆ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసినప్పుడు వీ కెన్ ఇన్వాల్వ్ మోర్ ఇన్ టు ద కస్టమర్. సో ఆ కస్టమర్ యొక్క వాళ్ళ యొక్క థాట్స్ని తీసుకొని వాళ్ళకి ఇంకా కొన్ని థాట్స్ యాడ్ చేసి ఎప్పుడైతే ఈవెంట్ మనం వాళ్ళకి సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తామో ఆ రోజు ఎప్పుడైతే కస్టమర్ చాలా బాగుందండి, వీఆర్ సాటిస్ఫైడ్, అసలు ఇటువంటి ఈవెంట్ మేము అసలు అనుకోలేదు అని ఎప్పుడైతే మాట అంటారో అదే అండి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది సెకండరీ. సో ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఈవెంట్ మేనేజర్. సో మీరు ఎంత పెట్టారండి ఇందులో ఇన్వెస్ట్మెంట్? నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి చెప్పాను కదా మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ పవర్ అంటే నేను పికప్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అప్కమింగ్ అంటే గ్రాడ్యుయేట్స్ చదువుకునే వాళ్ళు ఫస్ట్ పాయింట్, అండ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, నలుగురితో మాట్లాడడం ఇన్వాల్వ్. ఎందుకంటే ఒక జాబ్కి ఎక్కడైనా వెళ్తున్నారు అంటే గ్రూమింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూమింగ్, మార్కెటింగ్ స్కిల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ వెన్ దే ఆర్ లెర్నింగ్, వెన్ దే ఆర్ డూయింగ్ ది గ్రాడ్యుయేషన్. అంటే నాతో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ పార్ట్ టైం జాబ్, రైట్, ఎడ్యుకేషన్ అండ్ పార్ట్ టైం జాబ్ ప్యారలల్గా అవుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనము వీ స్టార్టెడ్, అది ఇన్వెస్ట్మెంట్ అనమాట నాకు. సో చేస్తున్నారండి దట్ ఈస్ సెకండ్. సో చెప్పాను కదా మేడం, ఎర్నింగ్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సింది క్లయింట్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ ద మోర్ ఎర్నింగ్ ఫర్ అస్. ఒక కస్టమర్ సాటిస్ఫై అయ్యారు అంటే కనుక వర్క్లో వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు, వాళ్ళు ఇంకొక 100 మందికి చెప్తారు. దట్ విల్, అది మార్కెటింగ్ అలా వెళ్తుంది తప్ప నేను అడ్వర్టైజ్మెంట్ చేసేసాను, అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పాను, అక్కడికి వెళ్ళి ఈవెంట్ ఫ్లాప్ చేసుకుని నలుగురిలోనూ, అది దట్ ఈస్ నాట్ ద వే అనేది నా ఫీలింగ్. డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్, లైక్ సాటిస్ఫాక్షన్ అనేది మనం చేస్తున్న పనిలోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, డబ్బు కన్నా ఎక్కువగా. అదే విధంగా లైక్ ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారు, ఇందులో నాకు ఎర్న్ చేస్తే స్కోప్ ఎక్కువగా ఉంటుందా, మనీ ఎర్న్ చేసుకోవచ్చా ఇందులో అనేది ఆ ఇంటెన్షన్. 100%. ఎప్పుడైనా సరే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే డబ్బు వెనకాల పరిగెడితే పని అవ్వదు, ఇంట్రెస్ట్ పైన మీరు చేసే వర్క్ పైన పరిగెడితే డబ్బు అదే వస్తుంది. అది మెయిన్ మోటో కింద పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ ద ఈవెంట్ ఇండస్ట్రీ, ఎటువంటి బిజినెస్ అయినా సరే ఆ వర్క్ని ప్రేమిస్తే మనీ ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బుని ప్రేమిస్తే వర్క్ రాదు. అది ఎంతైనా ఉండొచ్చు, అది అనిల్ అంబానీ గారు వాళ్ళకి చెప్పలేం కదా, అది ఎంతైనా ఉండొచ్చు. ఒక వర్క్ని ప్రేమించాలంటే మనం చేసే వర్క్ 10 మందికి హెల్ప్ఫుల్గా సాటిస్ఫైడ్గా ఉంటే ఒక చోట రూపాయి రావచ్చు, ఒక చోట 10 రూపాయలు రావచ్చు, ఒక చోట 1000 రూపాయలు రావచ్చు, కొన్ని చోట్ల లాస్ అయిపోవచ్చు. లాస్ అయ్యామా ప్రాఫిట్ వచ్చిందా అన్నది కాదు, వర్క్ 100% చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. అది మేడం, అలా కనుక ఎటువంటి బిజినెస్లో అయినా వెళ్తే కనుక 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఈజ్ ద వెరీ గుడ్ ఇండస్ట్రీ. దే కెన్ ఎర్న్ ఏ లాట్స్ ఆఫ్, ఐ మీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే ఈవెంట్ తీసుకున్నారనుకోండి, బర్త్డే ఈవెంట్ మన దగ్గర స్కిల్ ఉండి, సపోజ్ చిన్న ఈవెంట్ ఒక 25,000లోనే చెప్తున్నా, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ల్యాక్స్లో కూడా ఈవెంట్ చేసిన ఉన్నాయి మన రోజులు. సో మేము బర్త్డే ఈవెంట్ మా దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 999 రూపీస్ నుంచి స్టార్ట్ చేసాం, బేసిక్ ఈవెంట్. అది దాంట్లో వేరియేషన్స్ తీసుకుంటే దట్ విల్ గో అప్ టు 25 lakhs, 40 lakhs పెట్టుకుని చేసిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి బర్త్డే ఈవెంట్లో. సో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 999 రూపీస్తో నేను కనుక ఈవెంట్ చేస్తే దాంట్లో బెలూన్ డెకరేషన్ సింపుల్గా, ఒక కేక్, ఇవి మేము ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి. ఈ 2 పోగా 300 రూపీస్ యాజ్ ఏ పాకెట్ మనీ మిగులుతుందండి. నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే 300 రూపీస్, దట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ టేకింగ్ దట్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ కింద ప్రొవైడ్ చేసి ఐఎమ్ స్పెండింగ్ ఆ అమౌంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. సో చూసారు కదా, 999లో 300 రూపీస్ మిగులుతుంది. ఇక డిపెండ్స్ అపాన్ ద వేరియేషన్ ఆఫ్ ద ఈవెంట్. అన్నిట్లో ఇలా ఇంత వేరియేషన్ ఉంటుందని చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. కరెక్ట్, నైస్ అండి. అండ్ జవేరియా గారు, మనం బిజినెస్ మొత్తం తెలుసుకున్నాము, ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, దీని స్కోప్ ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్? సిరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోహర్ గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అండ్ మీరు చెప్పారు కదా, డబ్బు వెనకాల పరిగెత్తకండి, పనిని ప్రేమిస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుందని. దట్ లైన్ షుడ్ బి కోటెడ్. ఎనీ ఫీల్డ్ కావచ్చండి, ఎనీ బిజినెసెస్, ఇది పనిని ఎప్పుడైతే మనం చేసే పనిని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ విల్ కమ్. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా మంచి బిజినెస్ సిరి గారు, ఇది ఎవరైనా చేయొచ్చు. యాక్చువల్లీ సార్ ఒక ప్రైస్ చెప్పారు 999. సో అది చూసి నేను షాక్ అయ్యాను ఫస్ట్, ఇంతలోనే ఈవెంట్ చేయొచ్చా, అది ఎలాగా అని కాంటాక్ట్ చేశాను అనమాట. సో అలా ఎక్కడ ఏమైనా సరే చిన్న చిన్న మొత్తంతోనే మనము ఎంతైనా అచీవ్ చేయొచ్చు అనేది నిదర్శనం మన మనోహర్ గారు. అండ్ ఈ బిజినెస్లో CCC
కాన్సెప్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ద కమ్యూనికేషన్, కాంటాక్ట్స్ అండ్ ద క్లారిటీ. సో ఇవి 3 ఉన్నాయంటే అద్భుతంగా చేయొచ్చండి. తను ఆల్రెడీ అంటే ఇన్బిల్ట్ ఉంది మనోహర్ సార్కి వాళ్ళ పేరెంట్స్ త్రూ ఆ బిజినెస్ అనేది ఒక హాబీగా ఉన్నది, దాన్ని తను బిజినెస్గా ఏర్పరచుకొని మంచిగా ఇందులో నుంచి నలుగురికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. దానికి మనం మెచ్చుకోవాలి. దిస్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ ఐడియా ఫర్ ఎవ్రీ వన్ సిరి గారు. స్టూడెంట్స్ చేయొచ్చు సార్, మహిళలు కూడా చేయొచ్చు కదా సార్? ఎస్ మేడం. సో ఈ టాపిక్లో నేను చెప్దాం అనుకుంటానండి. ఎస్. సో బేసికల్గా బుక్ అండ్ ఈవెంట్ స్టార్ట్ చేసి 2016లో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ రోజు ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ ఇన్ పాన్ ఇండియా. నేను ఉండేది హైదరాబాద్లోనే, బట్ కానీ మా టీం అంటే ఇట్స్ లైక్ ఎవరైనా సరే బెంగళూరులో ఒక ఈవెంట్ వచ్చింది, అక్కడ టీం అక్కడే ఉంటారు, వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు ఈవెంట్ అంతా కూడా. దీంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు నాకు అంటే ఎంప్లాయీస్, అంటే హూ ఆర్ వర్కింగ్ విత్ సమ్ అదర్ కంపెనీస్, పార్ట్ టైం కింద వాళ్ళు ఈ ఈవెంట్ బేస్లోకి వస్తున్నారు. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, మెయిన్గా ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ ఈవెంట్స్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలా చెప్పాలంటే నాకు ఒక టీం వచ్చేసి బెంగళూరులో ఉన్నారు, గోవాలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఇండియా మొత్తం, పాన్ ఇండియా మొత్తం ఉన్నారు. సో ఎక్కడ మాకు ఈవెంట్ వచ్చినా సరే ఆ టీంని వాళ్ళే ఈవెంట్ తీసుకొస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో, వెండర్ రిక్వైర్మెంట్ కావచ్చు. పర్టికులర్గా ఏంటంటే ఒక ఈవెంట్ ఇండస్ట్రీ అనగానే మెయిన్గా మనకి వేర్ హౌస్ ఎంత ఉంది అని ఆలోచిస్తారండి మెయిన్గా. అంటే ఎంత రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వేర్ హౌస్ అనేది ఉండాలి కానీ లిమిటెడ్గా ఉండాలి. వేర్ హౌస్ ఉంది కదా అని ప్రతి చోట అదే తీసుకెళ్ళి పెడుతూ ఉంటే కస్టమర్ విల్ నాట్ ఫీల్ హ్యాపీ. అలా అని చెప్పి ప్రతి కస్టమర్కి డిఫరెంట్ వేర్ హౌసెస్ పెట్టుకుంటూ ఉంటే మొత్తం ఇట్స్ లైక్ కొన్ని ఎకరాలు నేను వేర్ హౌస్ మెయింటైన్ చేయాలి. సో అలా కాకుండా మా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే we will pick the right vendor. That is very important. వెండర్ పికప్ చేసుకోవడం అనేది రైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చాలామంది ఈవెంట్ మేనేజర్స్తో మాట్లాడేటప్పుడు వెండర్ని పికప్ చేసుకోవడం వాళ్ళు హ్యాండ్ ఇస్తారు అని చాలా టాక్స్ నేను వింటూ ఉంటాను. ఒక పాయింట్ అండి, ఎప్పుడైతే మనం వెండర్కి రైట్ టైం రైట్ పేమెంట్ ఇస్తామో వెండర్ ఎప్పుడు మిమ్మల్ని వదిలేసలరు. సెకండ్ టైం మిమ్మల్ని హ్యాండ్ ఇవ్వరు. సో ఇది నేను చూశాను చాలా చోట్ల. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈవెంట్ అయిపోతుంది, వెంటనే వాళ్ళకి అమౌంట్ ఇవ్వరు, 3 days తర్వాత ఇస్తాము, 4 days తర్వాత ఇస్తామంటారు, తర్వాత స్కిప్ చేసేస్తారు. ఆ స్కిప్ చేయడం ఏదైతే ఉందో నెక్స్ట్ టైం ఈవెంట్ పిలిచినప్పుడు ఎందుకు వస్తారంటే ఏ వెండర్ రారు కదా. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. సో ఎప్పుడైనా సరే వెండర్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఒక వెండర్, ఇప్పుడు నేను ఒక పర్సన్ తీసుకున్నాను అనుకోండి, వాళ్ళపైన డిపెండ్ కూడా అవ్వకూడదు. వాళ్ళకి ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటే ఆ రోజు వాళ్ళు రాలేదు, ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాలి. సో మనం కస్టమర్ ఎంతైతే ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి వర్క్ చేస్తామో వెండర్తో కూడా అంత ఫ్రెండ్లీగానే ఉంటే ద వర్క్ విల్ బి స్మూత్. ఎక్కడ కూడా కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి మీ నుంచి ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు? ఎస్ అండి. సో ఇట్ కమ్స్ టు ద ఎనీ ఈవెంట్. ఒక ఈవెంట్ అనగానే ఫ్యామిలీ గ్యాదరింగ్ అండి. హాస్పిటాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక హస్బెండ్ వైఫ్కి సర్ప్రైజ్ ఏమైనా చేయొచ్చు, వైఫ్ హస్బెండ్కి సర్ప్రైజ్ చేయొచ్చు డిఫరెంట్ వేస్లో. ఇవి కాకుండా ప్రెగ్నెన్సీ ఈవెంట్స్ అంటే బేసికల్గా బేబీ షవర్ తర్వాత రివీలింగ్ ఆఫ్ బాయ్ ఆర్ గర్ల్ అనేది మన ఇక్కడ ట్రెండ్ కాదు, బయట కంట్రీస్లో ట్రెండ్ ఇది. అటువంటివి కూడా మనం బయట కంట్రీస్లో కూడా చేసాం ఇటువంటి ఈవెంట్స్. దెన్ ఆఫ్టర్ బేబీ బర్న్ అయిన తర్వాత వెల్కమింగ్ అనమాట, అది కూడా వన్ ఆఫ్ ద ఈవెంట్. తర్వాత బాటసాలలు, తర్వాత ఒకటని కాదండి, బర్త్డేస్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అని కండక్ట్ చేస్తారు. తర్వాత ధోతి ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తే శారీ ఫంక్షను, తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్ సెరమనీస్, మళ్ళీ వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన బీటెక్ కాలేజెస్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫేర్వెల్ పార్టీస్. ఒకటని కాదండి, ప్రతి ఒక్కటి మనం ఈరోజు ఏదైతే చూస్తున్నామో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఈవెంట్. సో మ్యారేజ్, ఇక చెప్పాలంటే మ్యారేజ్ అనేది చాలా పెద్ద ఈవెంట్ ఈ రోజులలో. కార్పొరేట్ ఈవెంట్స్, బిజినెస్ స్టార్ట్ చేసే బిజినెస్ ఈవెంట్, బిజినెస్ మార్కెటింగ్, ప్రమోషన్స్, రోడ్ సైడ్ మార్కెటింగ్, ఒకటని కాదండి, ప్రతి థింగ్ ఈజ్ ఏ ఈవెంట్ విచ్ షుడ్ బి ఆర్గనైజ్డ్. అండ్ దాన్ని పబ్లిక్లోకి తీసుకువెళ్ళడము, మార్కెట్లోకి తీసుకెళ్ళడం, అంటే వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దే షుడ్ ఫీల్ హ్యాపీ, వీళ్ళు బాగా చేశారు అనే టాక్ కోసం ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు. దాన్ని మేము మన బుక్ అండ్ ఈవెంట్ నుంచి వి గివ్ ద 100% బెస్ట్ అవుట్పుట్ ఫర్ ద కస్టమర్స్. మనకి ఏంటంటే మెయిన్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కస్టమర్ ఐడియాస్, వాళ్ళ ఐడియాస్ ఏంటి, ఆ ఐడియాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది బుక్ అండ్ ఈవెంట్ నుంచి మేము 100% వర్క్ ప్రొవైడ్ చేస్తాము. గ్రేట్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సిరి గారు. అందరికీ చూసారు కదా వ్యూవర్స్, ఎవరైనా సరే మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. మనోహర్ గారు మీ ఇంటి దగ్గర ఉంటారు, అంతే కదా సార్? యా, షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ సార్.